జనవరి 12th ఉదయం 10:18 పిఎస్ఎల్వి C-62 గర్జిస్తూ గాల్లోకి లేచింది. మొదట 8 నిమిషాలు ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా జరిగింది. ఆ 8వ నిమిషంలో చాంబర్ ప్రెషర్ పూర్తిగా పడిపోయింది. రాకెట్ కంట్రోల్ తప్పి దాని దారి మార్చుకునింది. DRDO శక్తివంతమైన కన్ను అన్వేష, నేపాల్ స్టూడెంట్స్ యొక్క కళ మునాల్, అంతరిక్ష పెట్రోల్ పంప్ IUSAT ఇలాంటి 16 శాటిలైట్లు కళ్ళ ముందరే కాలిపోయాయి. అన్ని కక్షలోకి చేరకుండానే గాల్లో కలిసిపోయాయి. గత ఏడాది మే నెలలో జరిగిన లోపమే మళ్లీ మనల్ని ఇక్కడ దెబ్బతీసింది. కానీ వినండి, గెలిచినప్పుడు చప్పట్లు కొట్టడమే కాదు, ఓడిపోయినప్పుడు భుజం తట్టడం కూడా భారతీయుడి లక్షణం. 95% సక్సెస్ రేట్ తో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన మన ఇస్రోకి ఈ చిన్న దెబ్బ ఒక దెబ్బ. ఎస్, మన ఇస్రో మళ్లీ వస్తుంది. మునుపటి కంటే రెట్టింపు వేగంతో నింగిని శాసిస్తుంది. ఎందుకంటే ఇస్రో జస్ట్ రాకెట్స్ ని మాత్రమే పంపదు, 140 కోట్ల భారతీయుల నమ్మకాన్ని మోస్తుంది. రాకెట్ ఆర్బిట్స్ కి చేరుకుపోవచ్చు, కానీ ఇస్రో మాత్రం ప్రతి భారతీయుడి గుండెల్లో ఉంటుంది, ఉండాలి కూడా. మీ సపోర్ట్ ని జై హింద్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.